హాయ్ ఫ్రెండ్స్, ఇది iQOO Z10. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ ఫుల్ రివ్యూ మనం చూద్దాం. తెలుసు మన ఛానల్లో వీడియో చాలా లేట్ అయింది, నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో దీని రివ్యూలు కానీ వీడియోలు కానీ పెట్టిన వాళ్ళందరికీ కూడా రివ్యూ యూనిట్స్ వచ్చాయి. బట్ మంది రివ్యూ యూనిట్ కాదు. నేను ఈ ఫోన్ని ఫస్ట్ సేల్లో కొన్నాను. ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చేసరికి మొన్న 17వ తారీఖు అయింది. 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు యూజ్ చేసి ఈ రోజు రివ్యూ మీకు అప్లోడ్ చేస్తున్నా. అదే రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళకి లాంచ్కి ముందే ఒక 10 రోజుల ముందే వాళ్ళకి ఫోన్ వచ్చేసి ఉండిద్ది. వాళ్ళు అప్పటికే లాంచ్ టైంకే ఫోన్ని బాగా యూజ్ చేసి ఉంటారు. వాళ్ళ రివ్యూస్ తొందరగా పెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే విధానానికి ఏ బ్రాండ్ కూడా మనకి రివ్యూ యూనిట్ పంపించదు. ప్రతి ఒక్క ఫోన్ కూడా కొనుక్కొని రివ్యూ చేయాలి. సో ప్రతి ఒక్క ఫోన్ రివ్యూ కూడా రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ లేట్ అవుతాయి కానీ అస్సలు రావని కాదు. ఖచ్చితంగా మన ఛానల్లో నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించిన ప్రతి ఒక్క మొబైల్ కూడా కొని రివ్యూ చేస్తాను. అండ్ చాలా మంది మోటో H60 ఫ్యూజన్ తోటి కంపారిజన్ కూడా అడుగుతున్నారు. రేపు లేదా ఎల్లుండి లోపు ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. ఇక iQOO Z10 గురించి మాట్లాడుకుంటే దీని బేస్ మోడల్ 8+128GB 21,999 అంటే 22,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 19,999 ప్రైస్ కి వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పాలి. మీరు స్పెసిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈ ఫోన్ లో బాగున్నట్టు కనిపించింది. ఈవెన్ ఫోన్ ప్రాక్టికల్ గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ ఫోన్ లో బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ బాగా ఇచ్చి అసలు చేయకూడని కాంప్రమైజెస్ కొన్ని చేశారు. దీనిలో పైకి కనిపించే మాత్రమే కాకుండా కనపడని కాంప్రమైజెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ కాంప్రమైజ్ అన్నిటి గురించి డిపార్ట్మెంట్ వైజ్ ఫోన్ ఎలా ఉందని ఈ వీడియోలో క్లియర్ గా మీకు చెప్తాను. ఫస్ట్ బాక్స్ లోనే కంటెంట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో ఏ కంటెంట్స్ మిస్ చేయట్లేదు. చార్జర్, USB కేబుల్, ఫోన్ కి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫోన్ మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. బాక్స్ లో ఏం కంటెంట్స్ మిస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ iQOO Z10 అనగానే మీకు బాగా గుర్తొచ్చేది బ్యాటరీ. దీనిలో 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బాగా హైప్ చేసి తీసుకొచ్చారు బ్యాటరీ. వీళ్ళు చేసిన హైప్ కి తగ్గట్టుగానే బ్యాటరీ చాలా బాగుందని చెప్పాలి. బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైమ్ నార్మల్ గా మనకి జనరల్ కామన్ ఫోన్స్ అన్ని కూడా 7 hours 8 hours స్క్రీన్ ఆన్ టైమ్ ఇస్తుంది. అలాంటిది ఈ ఫోన్ లో 7 hours 18 minutes స్క్రీన్ టైం వచ్చిన తర్వాత కూడా స్టిల్ 54% అంటే హాఫ్ బ్యాటరీ మిగిలింది. అండ్ బ్యాటరీ మొత్తం ఫుల్ గా డ్రైన్ అయ్యేసరికి దగ్గరగా 11 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. 10 hours 41 minutes వచ్చింది. స్టిల్ బ్యాటరీ 18% మిగిలింది. ఆ 18% ఖచ్చితంగా ఈజీగా ఇంకొక గంటనే కానీ వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే అమేజింగ్ ఉంది. ఈజీగా 2 days బ్యాటరీ వస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ రేటింగ్ కూడా 7300 mAh బ్యాటరీ కదా, మరీ ఎక్కువ టైం పట్టేసింది అనుకున్నా. బట్ విత్ ఇన్ 1 hour లో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నేను 6% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కట్టడానికి 1 hours 5 minutes వరకు టైం పట్టింది. బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X RAM తోటి వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం ఉంటుంది. ఇది మంచి ప్రాసెసర్. మీరు ఏ టాస్క్ చేసినా కానీ ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ కూడా, హెవీ గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ BGMI ప్రెసెంట్ అయితే దీనిలో ఓన్లీ 60 FPS సపోర్ట్ మాత్రమే ఉంది. 90 FPS సపోర్ట్ లేదు. ఆ ప్రైస్ బడ్జెట్ లో మనకు వచ్చే మిగిలిన కాంపిటేటివ్ ఫోన్స్ అన్ని కూడా 90 FPS మినిమం సపోర్ట్ చేస్తాయి. అండ్ కొన్ని గేమింగ్ ఫోన్స్ అయితే 120 FPS కూడా సపోర్ట్ చేస్తాయి. దీనిలో మాత్రం స్టిల్ 60 FPS మాత్రమే ఉంది. 60 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. గేమ్ ప్లే స్మూత్ ఉంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంది. కాకపోతే మీరు మరీ హెవీ గేమర్ అయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రర్ లాబీలో అట్లా మీరు గేమ్స్ ఆడుతుంటే లాస్ట్ సర్కిల్ ఒక 10-15 మంది అలైవ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిలో 2 lakhs మీరు నోటీస్ చేస్తారు. బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి మరీ తోప్ లెవెల్ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయబాకండి. క్యాజువల్ గేమింగ్ అంటే నార్మల్ మన స్టూడెంట్స్ గేమ్స్ ఎలా ఆడుకుంటాం అలాంటి గేమింగ్ కి ఖచ్చితంగా ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పాలి. ఒకవేళ మీరు ఈ స్పోర్ట్స్ లెవెల్ గేమింగ్ చేయాలనుకుంటే ఈ ప్రైస్ బడ్జెట్ లో వచ్చి అసలు ఏ ఫోన్ కూడా సరిపోదు. అండ్ ఈ ఫోన్ లో కూడా ప్రతి iQOO ఫోన్ లో ఉన్నట్టుగానే అన్ని గేమ్ మోడ్ ఫీచర్స్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ మోడ్ అని, 4D గేమ్ వైబ్రేషన్ అని అన్ని ఉంటాయి. అండ్ గేమర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒకవేళ మీరు క్లాలో గేమ్స్ ఆడే వాళ్ళైతే ఈ కెమెరా మాడ్యూల్ వెనకాల కొంచెం ఎక్కువ ఉంది. ఈ కెమెరా మాడ్యూల్ ఎక్కువ ఉండటం వల్ల మీరు ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఫింగర్ కి కెమెరా మాడ్యూల్ ఇలా అడ్డం వచ్చేసింది. పట్టుకోవడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు. కెమెరా బంప్ అయితే తక్కువే ఉంది. ఒకవేళ మీవి పెద్ద చేతులు అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ, బట్ కెమెరా మాడ్యూల్, కెమెరా లెన్స్ మీద అంతా కూడా మీ ఫింగర్ ప్రింట్స్ అలా స్మడ్జెస్ పడిపోతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది. మాక్సిమం 42 వరకు రీచ్ అయింది. నాకు 42 degrees టెంపరేచర్ మాత్రం వచ్చింది కదా అని అందరికి 42 రావాలని లేదు. ఇది రూమ్ కండిషన్ మారే కొద్దీ టెంపరేచర్ కూడా మారిపోతూ ఉంటుంది. నా రూమ్ కొంచెం ఏసీ, ఫ్యాన్ ఏదో ఆఫ్ చేసినా కానీ కొంచెం రూమ్ చల్లగా ఉండేది. అందుకని ఫోన్స్ అన్ని కూడా నా రూమ్ లో కొద్దిగా ఎక్కువ హీట్ అవ్వవు. అదే డిఫరెంట్ రూమ్ కండిషన్ లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్న రూమ్ లో ఆడితే ఖచ్చితంగా దీని టెంపరేచర్ కూడా సమ్మర్ కాబట్టి 44-45 వరకు వెళ్తుంది. అండ్ ఇంకోటి ఇది ప్రెసెంట్ 60 FPS లో మాత్రమే రన్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్ లో 90 FPS ఏమైనా రోల్ అవుట్ చేసినా కానీ 90 FPS కి ఇంకా ఎక్కువ టెంపరేచర్ రీచ్ కావచ్చు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కూడా ఆ ప్రైస్ కి టిక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చరికి 6.77 inch డిస్ప్లే తోటి వస్తుంది. క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చరికి షార్ట్ జనరేషన్ ఆల్ఫా గ్లాస్ యూస్ చేశారు. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. డిస్ప్లేలో మంచి కలర్స్ ఉన్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, డిస్ప్లే షార్ప్నెస్ బాగుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు యూట్యూబ్ లో HDR వీడియో కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్లే చేస్తుంది. అండ్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ కూడా నార్మల్ HDR బ్రైట్నెస్ లాగా హై బ్రైట్నెస్ వస్తుంది. 2200 nits దాకా HDR బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సన్లైట్
సన్లైట్ లో మాక్సిమం 1300 నిట్స్ బ్రైట్నెస్ దాకా వస్తుంది. అండ్ ప్రాక్టికల్ గా డిస్ప్లే సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు కూడా పర్వాలేదు, బానే ఉంది. కాబట్టి ఆ ప్రైస్ లో వీళ్ళు 1.5K రెజల్యూషన్ ఇవ్వలేదు. ఇది డిస్ప్లే విషయంలో నాకు కొంచెం కాంప్రమైజ్ లాగా అనిపించింది. ఖచ్చితంగా 1.5K ఇవ్వాలని కాదు, బట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఇది క్వాడ్ కప్ కాబట్టి బయట టెంపర్ గ్లాసులు అవి కొంచెం ఈజీగా దొరకవు, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇంకోటి నాకు మేజర్ కాంప్రమైజ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే స్పీకర్స్ విషయంలో. ఓన్లీ ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. 22,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ఇవ్వట్లేదు. ఈ ప్రైస్ లో సింగిల్ స్పీకర్ చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఒకవేళ మీరు మూవీస్ గానీ వీడియోస్ గానీ ఎక్కువ చూసే వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి. ఓన్లీ కింద స్పీకర్ నుంచి మాత్రం మీకు సౌండ్ అయితే వస్తుంది, స్టీరియో ఎఫెక్ట్ అయితే రావట్లేదు. అండ్ మీరు ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా ఈ స్పీకర్ ని కవర్ చేసేస్తే మాక్సిమం వాల్యూమ్ అంతా కూడా తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ప్లే చేసి చూపిస్తే చూడండి, సింగిల్ స్పీకర్ ఫుల్ వాల్యూమ్ లో ప్లే అవుతుంది. కవర్ చేస్తాను అనుకోండి, ఏమి వినిపించట్లా, చూడండి. సో సింగిల్ స్పీకర్ దీనికి చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ వచ్చరికి మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ ప్యానల్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఉంటుంది, సైడ్ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. మొత్తం దీనిలో 2 కలర్స్ ఉంటాయి, స్టెల్లర్ బ్లాక్ అండ్ గ్లేసియర్ సిల్వర్. నా దగ్గర స్టెల్లర్ బ్లాక్ ఉంది. ఈ పర్టికులర్ కలర్ చూడడానికి బాగానే ఉంది. కొంచెం సన్లైట్ లో తీసుకెళ్ళినప్పుడు అలా తలుపులుగా మెరుపులుగా కలర్ కొంచెం షైన్ అవుతా కనిపించింది. బట్ దీనికంటే కూడా బ్లూ కలర్ నేను వేరే వీడియోస్ లో చూసా, బ్లూ కలర్ చాలా మంచి లుక్ ఉంటుంది. ఫోన్ వెయిట్ వచ్చరికి 200 గ్రామ్స్ దాకా ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు, 200 గ్రామ్స్ వెయిట్ అంటే చాలా బాగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేశారని చెప్పాలి. అండ్ ఫోన్ కూడా స్లిమ్ ఉంది, పట్టుకోవడానికి మరీ అంత తిగ్గా లేదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ మీకు చూడడానికి 4 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తాయి. కాకపోతే దీనిలో 4 కెమెరాస్ ఉండవు. టాప్ లో వచ్చరికి ఫ్లాష్ లైట్ ఉంటుంది, బాటమ్ లో వచ్చరికి అది సెన్సర్ ఐఆర్ బ్లాస్టర్. సైడ్ కి 2 ఉన్నాయి మాత్రం కెమెరాస్ అనమాట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ AMX882 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక కెమెరా క్వాలిటీ వచ్చరికి డే లైట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఇది వివో ఇమేజ్ ప్రాసెసింగ్ తోటి వస్తుంది కాబట్టి కలర్స్ మీకు చాలా బాగుంటాయి. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి తీసే ప్రతి ఫోటో కూడా మంచి లైటింగ్ కండిషన్ లో తీస్తే చాలా పంచిగా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా కలర్ రిప్రొడక్షన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పింక్ కలర్ పువ్వులు తీసాను, చాలా బాగా తీసుకుంది. ఈవెన్ బ్యాక్ కెమెరా డైనమిక్ రేంజ్ గానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ అన్ని కూడా డే లైట్ లో ఆన్ పాయింట్ ఉన్నాయని చెప్పాలి. అండ్ జూమ్ చేసి చూసినా గానీ డే లైట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. లో లైట్ కి వెళ్ళిపోతే లో లైట్ లో బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్ లో బ్యాక్ కెమెరా నుంచి తీసిన ఇమేజెస్ చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ ఇమేజ్ చూడొచ్చు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ కలర్స్ గానీ, స్కిన్ టోన్స్ గానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ బ్యాక్ కెమెరా నుంచి మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఆ 32 మెగాపిక్సెల్ కెమెరా రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే లో లైట్ నుంచి రావట్లేదు. ఓవరాల్ ఇమేజ్ మీకు ఫ్రంట్ కెమెరా చూడడానికి బాగానే ఉంది, కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ చూడొచ్చు చాలా నాయిస్ ఉంది, ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఓవరాల్ గా ఫోటో మీరు ఫ్రంట్ కెమెరా చూస్తున్నప్పుడు కూడా అంతగా ఏం బాగాలేదు. ఫ్రంట్ కెమెరా అంతా కూడా కొంచెం ఏదో నాయిస్, ఆ గ్రెయిన్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా లో లైట్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలో 2 ఫోకల్ లెన్స్ ఉంటాయి, 1x 2x వచ్చేసరికి డిజిటల్ జూమ్ అనమాట. ఇందులో 1x పిక్చర్ డే లైట్ లో మీకు చాలా బాగా కనిపించింది, 2x మాత్రం కొంచెం సాఫ్ట్ చేసేసింది. లో లైట్ లో 2x సిచువేషన్ ఇంకా దారుణంగా మారింది, 1x పిక్చర్ మీకు బాగా కనిపించింది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బ్యాక్ కెమెరాను యూస్ చేసి 3 ఫోకల్ లెన్స్ లో 1x లో 1.5x లో 2x లో ఫోటోస్ తీయొచ్చు. ఇక్కడ 1x పోర్ట్రేట్ షాట్ చూడడానికి చాలా బాగా కనిపించింది, 1.5x కొంచెం సాఫ్ట్ చేసింది, 2x ఇంకొంచెం సాఫ్ట్ చేసింది. బట్ ఓవరాల్ గా బ్యాక్ కెమెరా డే లైట్ లో మంచి పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో మంచి పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఫ్రంట్ కెమెరాలో ఎడ్జ్ డిటెక్షన్ అంత కరెక్ట్ గా తీసుకోవట్లేదు. అండ్ లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ మంచి లైటింగ్ ఉంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మంచి పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి 4K 30fps శాంపుల్ ప్లే చేస్తాను, చూడండి. ఇది iQOO Z10 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫోన్ నాకు 2 feet దూరంలో ఉంది. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు, మంచి డైలైట్ లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఈ iQOO అండ్ వివో ఫోన్స్ లో నార్మల్ గా వోకల్ ఎన్హాన్స్మెంట్ అని ఉంటుంది. ఈ వోకల్ ఎన్హాన్స్మెంట్ ఇప్పుడు ఆఫ్ లో ఉంది. పక్కన వస్తున్న ట్రాఫిక్ శబ్దాలు అవన్నీ ఒకసారి మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి వోకల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన దగ్గర నుంచి వాయిస్ క్వాలిటీ ఎలా చేంజ్ అయిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వోకల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేస్తే కొంచెం ఆ వాయిస్ మీకు రోబోటిక్ గా వినిపిస్తుంది. అండ్ పక్కన వచ్చే ట్రాఫిక్ శబ్దాలు కూడా ట్రాఫిక్ శబ్దాలు లాగా కాకుండా కొంచెం చెవులకు భయంకరంగా వినిపిస్తాయి అనమాట ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. ఇక్కడ బ్యాక్ కెమెరా డైలైట్ వీడియో చూడడానికి చాలా బాగుంది. వీడియోలో మంచి కలర్స్ ఉన్నాయి, మంచి డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ మొత్తం కూడా ఆన్ పాయింట్ ఉందని చెప్పాలి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డైలైట్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ నాకు బ్యాక్ కెమెరా వీడియో కంటే ఫ్రంట్ కెమెరా వీడియో డైలైట్ లో చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ కెమెరా వీడియోలో ఆ డీటెయిల్స్ ఎక్సలెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరాలో కలర్స్ కానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ మొత్తం కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో ఒక నెగిటివ్ ఏంటంటే స్టెబిలైజేషన్ లేదు. బ్యాక్ కెమెరాలో మీకు స్టెబిలైజేషన్ బాగుంటుంది,
ఫ్రంట్ కెమెరాలో అసలు మీకు స్టెబిలైజేషన్ ఉండదు, నడుస్తున్నప్పుడు ఆ క్లియర్ షేక్ మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్ గా డే లైట్ వీడియో పరంగా బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. కాకపోతే లో లైట్ కి వెళ్ళిపోతే సీన్ రివర్స్ అయిపోయింది. లో లైట్ లో మీకు బ్యాక్ కెమెరా వీడియో చూడొచ్చు, ఇది చాలా సాఫ్ట్ గా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ మంచి లైటింగ్ కండిషన్ ఉన్నా కానీ అంత గొప్ప డీటెయిల్స్ లేవు. అండ్ వీడియోలో కూడా చాలా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ వీడియో కూడా ఇంకొద్దిగా బ్రైట్ చేసి చూపించవచ్చు ప్రాసెసింగ్ లో. మరి అక్కడ అంత తక్కువ లైట్ అయితే లేదు, కొంచెం ఎక్కువ లైటే ఉంది. బట్ వీడియోలో అది చాలా తక్కువ లైట్ లాగా తీసుకుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మరి బ్యాక్ కెమెరా అంత బ్యాడ్ గా లేదు, కానీ ఫ్రంట్ కెమెరా కొంచెం బ్రైట్ వీడియోనే చూపిస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మొత్తం కూడా లో లైట్ లో ఆ నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా పరంగా ఫోటో డిపార్ట్మెంట్ లో డే లైట్ లో లో లైట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. వీడియో వచ్చరికి డే లైట్ లో రెండు కెమెరాస్ నుంచి చాలా బాగుంటుంది. లో లైట్ లో వచ్చరికి ఇంకా బెటర్ వీడియో వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో నైట్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారేమో చూడాలి. అండ్ ఈ ఫోన్ లో నేను చాలా ఎత్తుకాను, మ్యాక్రో ఫోటోస్ కానీ మ్యాక్రో వీడియోస్ కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఐక్యూ Z10 వాడుతుంటే ఆ ఫీచర్స్ ఉన్నాయా లేదా కామెంట్ చేసి చెప్పండి. అండ్ సాఫ్ట్వేర్ యూఐ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తోటి వస్తుంది, ఫంటో చేసి 15 తోటి వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేకి 2+3 days మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 3+4 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ప్రెసెంట్ Android 15 ఇంకొక 4-5 నెలల్లో Android 16 కూడా వచ్చింది. సో అప్పుడు Android 15 నుంచి 17 వరకు మాత్రమే దీనిలో అప్డేట్స్ వస్తాయి. అదే 3+4 ఇచ్చి ఉంటే 18 వరకు అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఇది కస్టమైజ్ కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అనేవి ఉంటాయి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఫీచర్స్ తో పాటు కొంచెం మీకు బ్లోట్వేర్ కూడా వస్తుంది. ఆ బ్లోట్వేర్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ సిగ్నల్స్ కూడా బాగున్నాయి, కాల్ క్వాలిటీ బాగుంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కాల్ డ్రాప్ ఇష్యూస్ ఇట్లాంటివి నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. అండ్ కాల్ రివ్యూ కూడా ఇది వివో డైలాగ్ తోటి వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు. అండ్ సార్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. హెడ్ సార్ వాల్యూ 0.990 వాట్/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.873 వాట్/kg ఉంది. నార్మల్ గా మనకి ఇండియాలో లిమిట్ వచ్చేసరికి 1.6 వాట్/kg, బట్ ఇది 1.0 కంటే కూడా చాలా తక్కువ లిమిట్ లో ఉంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ USB పోర్ట్ వచ్చేసరికి USB 2.0 పోర్ట్ తోటి వస్తుంది. నేను SSD కనెక్ట్ చేసి చూసాను, OTG కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ వచ్చరికి కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే 2.0 పోర్ట్ అండ్ దీనిలో ఉన్న స్టోరేజ్ కూడా UFS 2.2 స్టోరేజ్ కాబట్టి ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం స్లో ఉంటాయి. నేను SSD కనెక్ట్ చేసి ఒక 5GB ఫైల్ ట్రాన్స్ఫర్ చేశాను, 6 minutes వరకు ట్రాన్స్ఫర్ చేయడానికి టైం తీసుకుంది. అండ్ IP రేటింగ్ వచ్చరికి IP65 రేటింగ్ మాత్రమే ఉండేది. ఈ ప్రైస్ లో మనకి అన్ని ఫోన్ లో IP68, 69 ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇది మాత్రం ఇంకా IP65 రేటింగ్ సపోర్ట్ మాత్రం చేస్తుంది. అండ్ ఇందాక బిల్డ్ లో చెప్పడం మర్చిపోయా, ఇది మిలిటరీ స్టాండర్డ్ 810H సపోర్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా యాక్సిడెంటల్ డ్రాప్స్ ని వాటిని కొంచెం బెటర్ గా సర్వే అవ్వగలదు. బట్ మిలిటరీ స్టాండర్డ్ ఉన్నంత మాత్రాన ఫోన్ అసలు పగలదా అంటే చాలా సార్లు చెప్పాను, కరెక్ట్ గా ఇంపాక్ట్ తగిలితే మిలిటరీ స్టాండర్డ్ ఉన్నప్పటికీ కూడా ఫోన్ ఈజీగా పగిలిపోయింది. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. IR బ్లాస్టర్ వెనకాల ఉంటుంది కెమెరా మాడ్యూల్ దగ్గర. ఒకవేళ మీరు ఈ ఫోన్ యూజ్ చేసి మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ని కంట్రోల్ చేయాలంటే నార్మల్ గా IR బ్లాస్టర్ ఇక్కడ ఉంటే ఇలా కంట్రోల్ చేస్తాం, బట్ దీనికి మాత్రం ఈ కెమెరా మాడ్యూల్ ఇలా చూపించి ఇలా కంట్రోల్ చేయాలి. ఒకవేళ మీరు ఏసీని కంట్రోల్ చేయాలంటే ఇలా పైకి చూపించి కంట్రోల్ చేయాలి. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇవి ఆల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. అయితే ఒకసారి మొత్తం సమ్మరైజ్ చేసుకుంటే దీని డిజైన్, ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ వేస్తున్నారు, వీళ్ళు కూడా ప్లాస్టిక్ ఇచ్చారు, దాని విషయంలో పెద్ద కంప్లైంట్ చేయలేం. డిస్ప్లే టిక్ చేస్తుంది, ప్రాసెసర్ టిక్ చేస్తుంది, కెమెరా టిక్ చేస్తాయి, బ్యాటరీ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఫోన్ లో ఉన్న 4 మెయిన్ పిల్లర్స్ కూడా ఈ ఫోన్ కవర్ చేస్తుంది. కాకపోతే స్టార్టింగ్ లో కొన్ని కాంప్రమైజ్ ఉన్నాయని చెప్పా కదా, ఆ కాంప్రమైజ్ ఏంటంటే ఫస్ట్ 1.5K డిస్ప్లే ఒకటి, అది కాంప్రమైజ్ కాదు, బట్ ఇచ్చుంటే కొంచెం బెటర్ గా ఉండేది. సరే అది తీసి పక్కన పెట్టేసినా కానీ స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద కాంప్రమైజ్. అండ్ ఇంకోటి కెమెరాలో పోర్ట్రేట్ వీడియో ఇవ్వలేదు. అండ్ ప్రాపర్ IP రేటింగ్ లేకపోవడం, IP68 రేటింగ్ ఈ కాలంలో 15,000 రూపాయల ఫోన్స్ లో కూడా వస్తున్నాయి, దీనిలో కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ గేమింగ్ లో 90 FPS సపోర్ట్ లేకపోవడం, స్టోరేజ్ కూడా జస్ట్ UFS 2.2 స్టోరేజ్ మాత్రమే ఇచ్చారు. ఫోన్ లో మీకు NFC ఉండదు. అండ్ బ్లూటూత్ వెర్షన్ వచ్చరికి ఓన్లీ బ్లూటూత్ 5.2 తో మాత్రమే వస్తుంది. ఈ కాలంలో అన్ని కూడా మనకి బ్లూటూత్ 5.4 తో వస్తాయి, బట్ దీనిలో మాత్రం 5.2 మాత్రమే ఉండదు. ఇలా వీళ్ళు కనిపించకుండా ఇంటర్నల్లీ చాలా కాస్ట్ కటింగ్స్ అయితే చేశారు. ఈ అన్నిటి కాస్ట్ కటింగ్స్ లోకి నాకు బాగా మైనస్ కొట్టేది, నాకు ఒక బ్లాక్ మార్క్ లాగా వేలెత్తి చూపించేది స్టీరియో స్పీకర్స్ లేకపోవడం. ఎన్ని కాంప్రమైజ్ ఉన్నప్పటికీ కూడా స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే ఖచ్చితంగా దీన్ని ఏ చీకు చింత లేకుండా తీసుకోవచ్చు. బట్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ మీరు మూవీ లవర్స్ అయితే అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు నేను మూవీ లవర్ని కాదు, స్టీరియో స్పీకర్స్ లేకపోయినా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు అనుకుంటే 20,000 రూపీస్ కి ఇది ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అని చెప్పాలి. ఈ ఫోన్ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. ఒక రకంగా ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. కాకపోతే ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే ఓన్లీ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 20,000 రూపీస్ ప్రైస్ లో వస్తే మాత్రమే తీసుకోండి. 22,000 రూపీస్ కి అయితే మాత్రం దీనిలో ఉన్న కాంప్రమైజ్ కి అంత వాల్యూ ఫర్ మనీ అనిపించుకోదు. 20,000 అయితే పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించుకునేది. అండ్ ఒకవేళ మీరు కానీ రివ్యూ చూసి ఐక్యూ Z10 తీసుకోవడానికి డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఐక్యూ Z10 అఫిలియేట్ లింక్ పెడతాను, అమెజాన్ లో ఉంటుంది. వీలైతే అఫిలియేట్ లింక్ మీద క్లిక్ చేసి ఫోన్ కొనుక్కోండి.
కొనుక్కోవడానికి ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొని జెన్యూన్ రివ్యూస్ మీ ముందుకు దాటానికి నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోతో ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదు ఛానల్లో వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా 2025 అయిపోయేసరికి ఖచ్చితంగా మనం 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే దాటేయాలి. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.